ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 14వ తారీఖు సందేశము. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు బేతనియకు 3వసారి వెళ్ళినట్లు చూచుచున్నాము. ఆ సమయమునందే మరియ విలువైన అచ్చ జటామాంసి అత్తరు యేసు యొక్క పాదములకు పూసెను. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండి త్రోవను పోవువారు సైతము ఆ సువాసనను పొందిరి. ఆ విధముగానే మన క్రైస్తవ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములు ఉండవలెను. మన ప్రక్కన పోవువారు కూడా ప్రభువు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలెను. గృహము అను పదము సమాధానము, సంతోషము మరియు విజయమును గూర్చి బోధించుచున్నది. మరియా, మార్తా, లాజరుల గృహము మొదట ప్రతిదినము దుఃఖముతోనూ అవిశ్వాసము, సనుగులతోనూ నిండియుండెను. అయితే ఇప్పుడు సమాధానము, సంతోషము, విజయములతో నిండియున్నది. మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖసహితమైన గృహముగా నుంటిమి. మన జీవితములు పతనములతోనూ తొట్రుపాటులతోనూ నిండి యోహాను 11వ అధ్యాయములోనున్న బేతనియ వలె నుండెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తి ఈ కుటుంబములోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానముతోనూ, సంతోషముతోనూ, సహవాసముతోనూ, ఆరాధనతోనూ, విజయముతోనూ నిండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.